హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ అఖండ 2 టైటిల్ ట్రాక్ ప్రోమో తాండవం ఏదైతే ఉందో అది వచ్చేసింది. నిన్నటి నుంచి మేకర్స్ రిలీజ్ చేశారుగా అప్డేట్, తాండవం టీజర్ రాబోతుంది, రేపు ప్రోమో ఉంటుందని చెప్పి నిన్నటి నుంచి ఈగర్ గా వెయిటింగ్. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ మార్నింగ్ నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. 7:00 7:30 వరకు కూడా ఈగర్ గా సిస్టమ్ ముందే కూర్చొని వెయిట్ చేశా. కానీ ఇప్పుడే సడన్ గా టైటిల్ ట్రాక్ ప్రోమో ఏదైతే తాండవం ప్రోమో ఉందో అది రిలీజ్ అయిపోయింది. అసలు ఒక రేంజ్ లో ఉంది ప్రోమో అయితే. కేవలం 30 సెకండ్సే ఉంది ఈ ప్రోమో, కానీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి మీకైతే కన్ఫర్మ్. అదొక ట్రాన్స్ లో తీసుకెళ్లిపోద్ది మీకు మూవీ, అలా ఉంది టైటిల్ ట్రాక్ లోని ప్రోమో. ఈ 30 సెకండ్స్ ఉన్న ప్రోమోనే ఇలా ఉంటే, రేపు ఎల్లుండి 9th రోజు సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఆ సాంగ్ మీరు కనుక చూస్తే అసలు పిచ్చెక్కిపోతారు. సాంగ్ కి అలా అయిపోతే థియేటర్ లో ఎలా ఉంటుంది దీని అవుట్పుట్? థియేటర్ లో మనం అంత పెద్ద స్క్రీన్ లో బాలకృష్ణ గారి తాండవం చూస్తే ఎలా ఉంటుంది? అసలు మెంటల్ మాస్ అలా ఉండబోతుంది. టీజర్ ప్రోమో అయితే సూపర్ ఉంది. ఈ తాండవం టీజర్ ప్రోమో అయితే ఒక రేంజ్ లో ఉంది. అసలు బీజిఎం ఇంకో లెవెల్ ఉంది. తమన్ అసలు ఏం దాయి కొట్టాడయ్యా. అసలు నేను నిజంగా నందమూరి తమన్ అని చెప్పాలా. బాలకృష్ణ గారి ప్రతి మూవీలో అసలు ఎర్రగొట్టేస్తుండు తమన్ అయితే. రీసెంట్ టైమ్స్ లో చూసుకుందాం, డాకు మహారాజ్ అఖండ 1 లో కూడా ఒక రేంజ్ మ్యూజిక్ ఇచ్చిండు. అసలు ఓవర్సీస్ థియేటర్స్ ఏవైతే వెస్టర్న్ కంట్రీస్ లో థియేటర్స్ అయితే మా స్పీకర్లు పగిలిపోతాయి, మేము షోని పర్మిట్ చేయలేమని చెప్పి వాపోయారు. అసలు నిజం చెప్పాలంటే అఖండ 2 తోని అసలు షో వేయాలంటేనే గజ గజ వణుకుతారేమో. నాకు ఓవర్సీస్ ఆడియన్స్ గురించి భయం అవుతుంది, ఎందుకంటే ఒక రేంజ్ క్రేజ్ అసలు అఖండ అంటేనే, అఖండ 2 అంటేనే. అలాంటిది మరి ఆ సౌండ్ కి ఎంత భయపడతారో ఏమో. డాకు మహారాజ్ కి అసలు ఊపేసిండు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. ఇప్పుడు అఖండ 2 తోని దాని రికార్డు తిరగరాయబోతుండు తమనైతే. ఒక రేంజ్ బీజిఎం అయితే అసలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి మీకు. ఆ ట్రాన్స్ లకి తీసుకెళ్లిపోతాయి మీకు ఆ తాండవం. నార్మల్ గానే బాలకృష్ణ గారు అంటే ఒక మాస్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్. అలాంటిది బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తేనే ఒకలా ఉంటదంటే, బాలకృష్ణ గారు మాస్ డాన్స్ తాండవం చేస్తే ఇంకెలా ఉండాలి? ఫ్యాన్స్ ఉంటారా? ఎగిరిపోతారు. ఇక ఫ్యాన్స్ కి అయితే ఐ ఫిస్ట్ లాంటిది ఈ అఖండ ఇది తాండవం ప్రోమో అయితే. అసలు ఐ ఫిస్ట్ ఇది. బాలకృష్ణ గారు బోయపాటి కాంబినేషన్ లో ఇది 4వ మూవీ. BB4 ఇది. బాలయ్య బోయపాటి BB4 3 మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. ఇది అయితే పాన్ ఇండియాకి మార్కెట్ ఓపెన్ చేయబోతుంది ఈ అఖండ 2. దీంతో హిట్ టాక్ కొంచెం వచ్చిన 500 crores ఓపెన్ అయిపోతాయి. దీంతో ఫస్ట్ సీనియర్ యాక్టర్ 500 crores కొట్టిన సీనియర్ టాలీవుడ్ స్టార్ గా బాలకృష్ణ గారు చరిత్రలో రాయబోతున్నారు. ఇది కనుక ఇంకా పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, 1000 కోట్లు వచ్చిన ఆశ్చర్యం లేదు ఈ అఖండ 2 మూవీకి. అసలు ఒక రేంజ్ లో ఉందండి. అసలు బాలకృష్ణ గారు రావడము, ఆ అఘోరా గెటప్, ఆ తాండవం చేయడము, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, చూపించిన 30 సెకండ్స్ లోనే ఆ విజువల్ ఎఫెక్ట్స్, సినిమా అవుట్పుట్, సినిమాలో VFX, అసలు సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయో క్లియర్ గా కనిపిస్తుంది. ఇక సినిమా మీ ఇమాజినేషన్ కి వదిలేస్తా అండి. December 5th థియేటర్లు తగలడిపోతాయి. ఆ రేంజ్ లో ఉండబోతుంది. ఈ ప్రోమో చూడంగానే అర్థమైపోయింది. ఎల్లుండి సాంగ్ రాబోతుంది, దానిపైన కూడా మనం రివ్యూ చేద్దాము. ప్రోమోకి ఎలా ఉంటే సాంగ్ కి ఎలా ఉండాలో. అసలు చాలా మంది ఎంతగా, అసలు అదర్ హీరోస్ అయితే ఎంత కుళ్ళుకుంటారో. బాలకృష్ణ గారు ఏంటారో బాబు, రీసెంట్ గా హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. దానికి తగ్గట్టు ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్స్ కూడా అలా వస్తుంటే ఇక అదర్ హీరోస్ కి ఎలా ఉంటుంది? నిజంగా ఈ మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ మూవీ. ఫ్యాన్స్ కి ఐ ఫిస్ట్, గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయింది. సాంగ్ వచ్చేవారు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మూవీలో అయితే ఇక చెప్పక్కర్లేదు, బ్లాస్ట్ ఇక అంతే. సో నెక్స్ట్ మనం మూవీ వరకు వెయిట్ చేద్దాం. ఎల్లుండి మళ్ళీ సాంగ్ గురించి అప్డేట్ చేద్దాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని, తాండవం ప్రోమో మీకు ఎలా అనిపించింది? సేమ్ మీకు కూడా నా లెక్కనే గూస్ బంప్స్ తెప్పించిందా, తాండవం ట్రాన్స్ లోకి పట్టుకెళ్ళిపోయిందా అనేది మీరు మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా అఖండ 2 అనేది 500 crores అయితే ఈజీగా నార్త్ బెల్ట్ లో ఈజీగా కనెక్ట్ అయిపోద్ది. ఖచ్చితంగా ఈ మూవీ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చేసిన నార్త్ బెల్ట్ లో తీసుకెళ్లి 500 crores క్లబ్ లోకి తీసుకెళ్తుంది అఖండ మూవీ. ఒక రీజనల్ మూవీ. ఇంకా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, 1000 కోట్లు కూడా పెద్ద కష్టం కాదు. సీనియర్ టాలీవుడ్ స్టార్స్ లో బాలకృష్ణ గారు హిస్టరీ తిరగరాయబోతున్నారు. చెప్తారుగా బాలకృష్ణ డైలాగ్స్ లో, సేమ్ హిస్టరీ రాయాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. అది ఆయనకే చెల్లుద్ది, ఆయనకే హిట్ అవుద్ది. సో మీరు మాత్రం మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో చేయండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. ఇంకొక సాంగ్ ఉంది, దాని గురించి కూడా రివ్యూ చేద్దాం. అసలు నేను మార్నింగ్ నుంచి సాంగ్ ఏది రివ్యూ చేయలే. బాలకృష్ణ గారి సాంగ్ రావాలి, అది విన్న తర్వాతనే నేను వేరేది
రివ్యూ చేద్దామని అనుకున్నా. మార్నింగ్ చికిరి చికిరి సాంగ్ అయితే రిలీజ్ అయింది. దానిపైన నాకు చాలా టైం ఉంది కానీ నేను చేయలేదు. బాలకృష్ణ గారి సాంగ్ వచ్చిన తర్వాత అది విన్న తర్వాతనే వేరే ఏ సాంగ్ అయినా రివ్యూ చేద్దామని చెప్పి అనుకున్నా. సో ఫైనల్లీ బాలకృష్ణ గారి సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. హ్యాపీ అయిపోయినా. మార్నింగ్ నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. మీరు చూడొచ్చు నా ఫేస్ ఎంత ఆనందంతో వెళ్ళిపోయిందో. సో ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ కంప్లీట్ గా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కౌంట్ పెంచండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బూస్టప్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై, సైనింగ్ ఆఫ్.